దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ కాజీపేట మధ్యలో రైల్వే అధికారులు నాన్ ఇంటర్లాక్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రైళ్లను రద్దు చేసినట్లుగా తెలిపారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు. రద్దు చేసిన రైళ్లు దారి మళ్లించిన రైళ్ల వివరాలను అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ కాజీపేట సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 9 వరకు విజయవాడ నుంచి భద్రాచలం, ఈ నెల 28, 29 జనవరి 2, 5, 8, 9 తేదీల్లో గుంటూరు నుంచి సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేశారు. అలాగే ఈ నెల 27న జనవరి 1, 4, 7, 8, 9 తేదీల్లో విజయవాడ నుంచి సికింద్రాబాద్, ఈ నెల 28, 30 జనవరి 4, 6 తేదీల్లో కోచ్వెల్లి నుండి ఇండోర్కు, ఈ నెల 26, 28, 30 జనవరి 1, 2, 6, 8 తేదీల్లో కోచ్వెల్లి నుంచి కోబ్రా, ఈ నెల 26, 31 జనవరి 5, 8 తేదీల్లో గోరఖాపూర్ నుంచి కోచ్వెల్లి, ఈ నెల 27, 30 జనవరి 3, 6, 10 తేదీల్లో ఎర్నాకుళం నుంచి బౌరాని, ఈ నెల 25, 27 జనవరి 3, 8, 10 తేదీల్లో కాన్పూర్ నుంచి మదురై, ఈ నెల 26, 28 తేదీల్లో జబల్పూర్ నుంచి మదురై, ఈ నెల 25, 28 జనవరి 1, 4 తేదీల్లో ధన్బాద్ నుంచి కోయంబత్తూర్ రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 9 వరకు గుంటూరు సికింద్రాబాద్ రైళ్లను గుంటూరు కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేశారు. రైల్వే అధికారులు మరికొన్ని రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, పగిడపల్లి మీదుగా దారి మళ్లించారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 8 వరకు విశాఖపట్నం నుంచి ముంబై, ఎల్టీటీ జనవరి 7, 8 తేదీల్లో సాయినగర్ షిరిడి నుంచి కాకినాడ పోర్ట్, జనవరి 7, 8 తేదీల్లో మచిలీపట్నం నుంచి సాయినగర్ షిరిడి, జనవరి 6 తేదీ నుంచి 8 వరకు భువనేశ్వర్ నుంచి ముంబై, జనవరి 8, 9 తేదీల్లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, ఈ నెల 27న హజ్రత్ నిజాముద్దీన్ నుంచి త్రివేంద్రం, ఈ నెల 28 జనవరి 4, 6 తేదీల్లో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి కన్యాకుమారి, జనవరి 7 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం, జనవరి 2, 7 తేదీల్లో ధనాపూర్ నుంచి బెంగళూరు, జనవరి 3, 5 తేదీల్లో ధనాపూర్ నుంచి బెంగళూరు, జనవరి 2, 4 తేదీల్లో ధనాపూర్ నుంచి బెంగళూరు రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులకు ఈ విషయాన్ని గమనించి తగిన విధంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.